పొన్నం ప్రభాకర్పై నిన్న బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలకు ఖండిస్తూ నేడు జిల్లా కార్యదర్శి వైస్ ప్రెసిడెంట్ గుర్రం వాసు విలేకరి సమావేశం నిర్వహించారు. శాసనసభలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మొదటిసారి అనే పదాన్ని ప్రస్తావించడం వారి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఆనాడు మొదటిసారి ఎంపీగా గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంపీల ఫోరం కన్వీనర్గా, ఈనాడు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వంలో కీలక మంత్రిగా మరియు రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి ఇన్ఛార్జ్ మంత్రిగా స్థానం వహించారు. అంటే వారి పట్ల అధిష్టానానికి ఉన్న విధేయత, గౌరవం, గుర్తింపు అని అన్నారు. అధికారం కోల్పోయిన నిరాశలో టీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారో వారికి సోయి లేదన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. గుర్రమాసు జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుని. ముఖ్యంగా ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా ఒక 3 విషయాలపై మాట్లాడదలుచుకున్నా. ముఖ్యంగా నిన్న కరీంనగర్కి సంబంధించినటువంటి కొందరు టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ నాయకునికి పాలాభిషేకం చేస్తున్న సమయంలో కొంచెం విచిత్రంగా ప్రవర్తించిన తీరును, మా మంత్రి గారిపై చేసిన వ్యాఖ్యలను జిల్లా యువజన కాంగ్రెస్ పక్షాన మొదటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళని మాట్లాడుతుంటూ ఒక 2-3 విషయాలు స్థాయిని మించి విమర్శించారు. ఈ నగర టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కానీ, మాజీ చైర్మన్గా ఉన్నటువంటి కొంత నాయకులు కానీ ప్రభాకర్ అన్నని ఏదో కరీంనగర్ నుండి పారిపోయి హుస్నాబాద్లో పోటీ చేసిండు, కరీంనగర్లో పోటీ చేయలేక అని విమర్శించారు. కాబట్టి దానికి నేనేం సమాధానం చెప్తున్నా అంటే, అన్న పారిపోలేదు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీలో ఎక్కడైనా పోటీ చేసే దమ్ము, గెలిచే దమ్ముందని నిరూపించింది అని చెప్పేసి సందర్భంగా నేను మీకు సవాల్ విసురుతున్నాను. రెండవ విషయానికి వస్తే, శాసనసభలో గంగుల కమలాకర్ గారు మొదటిసారి గెలిచారు అంటారు. అన్న మొదటిసారి గెలిచి క్యాబినెట్లో బెర్త్ పొందిండు, ఈరోజు కీలకంగా ప్రభుత్వంలో వ్యవహరిస్తున్నాడు అంటే అతనిపై, గౌరవ మంత్రి గారిపై అధిష్టానానికి వారి పట్ల ఉన్న ప్రతిభను గుర్తింపు కానీ, వారి పార్టీకి పట్ల ఉన్న విధేయత కానీ, క్రమశిక్షణ కానీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ నాయకుడు 4 సార్లు గెలిచిండు అని చెప్తున్నారు. 4 సార్లు గెలిచిండు అని చెప్తారు కానీ 4 సార్లు గెలిచి ఏం కరీంనగర్ సాధించిండో నాకు అర్థం కావట్లేదు. కేవలం పోయిన సంవత్సరం పోయిన ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోటి ఇనాగ్రేషన్ చేసుకున్నాడు తప్ప ఈయన మంత్రిగా కరీంనగర్ సాధించింది ఏం లేదు. ప్రభాకర్ అన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్ఏ అధ్యక్షునిగా, మార్కెట్ చైర్మన్గా, ఆనాడు ఎంపీల ఫోరం కన్వీనర్గా మొదటిసారి ఎంపీ గెలిచి అనేక పేరు ప్రఖ్యాతలు ఈ కరీంనగర్ తీసుకొచ్చిండు. మీరు అనేక అసాంఘిక కార్యక్రమాలు చేపట్టి కరీంనగర్కి చెడ్డ పేరు తీసుకొచ్చారు. ప్రభుత్వం అది ఏర్పడి సంవత్సరం గడుస్తుంటే ప్రభాకర్ అన్న రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తూ రాష్ట్రానికి రాజధాని అయినటువంటి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా కొనసాగుతూ ఒక బీసీ బిడ్డగా, కరీంనగర్ వాస్తవ్యునిగా అనేక పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తుంటే తోటి బీసీ నాయకునిగా, సహచార ఎమ్మెల్యేగా ఓర్వలేనితనంగా మీరు అనేకమైన వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఇది మీ దిగజారుడుతనానికి నిదర్శనం అని చెప్పేసి నేను చెప్తున్నా. ఇంకా అనేక విద్య గురించి మాట్లాడారు నిన్న గౌరవ ఎమ్మెల్యే గారు కమలాకర్ గారు. నేనంటున్నా, అన్ని వదిలిపెడితే కరీంనగర్కి సంబంధించి శాతవాహన యూనివర్సిటీ 2008లో కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థాపించబడితే దాని తర్వాత మీ ప్రభుత్వం వచ్చినాక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనీసం ఒక రిక్రూట్మెంట్ జరగలేదు. కనీసం వైస్ ఛాన్సలర్ వేయలేని పరిస్థితుల్లో మీరున్నారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు కనీసం శాతవాహన యూనివర్సిటీలకు పోయి 1,00,000 రూపాయల నిధులతో కూడా శిలాఫలకం ఓపెన్ చేయలేని పరిస్థితుల్లో మీరున్నారు. ఆనాడు ఫుడ్ సైన్స్ కానీ, ఫార్మసీకి అనుమతి